కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత పాశవికంగా అఘాయిత్యం జరిగిన తీరు ప్రతి హృదయాన్ని మెలిపెడుతోంది. ఈ ఘటనకు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఆమె గొప్ప మనసు ఎలాంటిదో స్పష్టం చేస్తుంది. పని పట్ల ఆమె నిబద్ధత ఎలాంటిదో తెలియజేస్తుంది. ఆమెను కొందరు కావాలనే టార్గెట్ చేసినా ఆమె మాత్రం వైద్య వృత్తిని చాలా గౌరవించేది. అంతేకాదు, హాస్పిటల్ని తన రెండో ఇల్లుగా చూసుకుంది. పేషెంట్ మేనేజ్మెంట్లో ఆమె చాలా చురుగ్గా ఉండేదని, కోవిడ్ సమయంలో ఎంబీబీఎస్ చదువుతున్న నేపథ్యంలో ఎంతో మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డాన్ని ఆమె గమనించింది. అందుకే రెస్పిరేటరీ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసింది. ఆగస్టు 9న దారుణ ఘటన జరగకముందు ఆమె సుమారు 36 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసింది. అన్ని గంటల విరామం లేకుండా పనిచేయడం వల్ల అలసటగా అనిపించి సెమినార్ హాల్లో కాసేపు విశ్రాంతి తీసుకుంది. ఆ సమయంలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. తన కూతురు గురించి ఆమె తల్లి చెబుతూ తన కూతురికి భక్తి ఎక్కువని చెప్పింది. అంతేకాదు, దుర్గా పూజను చాలా శ్రద్ధగా చేసేదని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. 2 ఏళ్లుగా ఇంట్లో దుర్గా పూజ గొప్పగా చేసుకున్నామని, ఇప్పుడు 3వసారి కూడా అదే విధంగా చేయాలని చాలాసార్లు అనుకుందని, కానీ ఇంతలోనే ఇదంతా జరిగిపోయిందని పేర్కొంది. తను బతికి ఉంటే ఈ పూజా సమయానికి పీజీ పూర్తయి ఉండేదని, ఈ ఏడాది తనకెంతో ప్రత్యేకమని బాధితురాలి తల్లి పేర్కొంది. ట్రైనీ డాక్టర్ వారింట్లో వాళ్ళందరికీ రోల్ మోడల్గా ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు, హాస్పిటల్ నాకు రెండో ఇల్లు అని కూడా చెప్పేది అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొనడం పని పట్ల ఆమెకున్న నిబద్ధత ఏంటో తెలియజేస్తుంది. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దారుణం చోటు చేసుకున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో, పేరును ప్రచురించడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ ప్రభుత్వం, కోల్కతా పోలీసులు, మెడికల్ కాలేజ్ అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.